బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు నమక్కల్లో ఐటీ అధికారుల తనిఖీల్లో భారీ మొత్తంలో డబ్బు బయటపడింది. పిఎస్కే ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలో జరిపిన సోదాల్లో 14,54,00,000 రూపాయల నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. నమక్కల్లో ఐటీ అధికారుల తనిఖీలకు సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తూ ఉన్నాం. అధికారుల తనిఖీల్లో భారీ మొత్తంలో డబ్బు బయటపడింది. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా రీజనల్ కోఆర్డినేటర్ మురళి ఫోన్లైన్లో సిద్ధంగా. మురళి, నమక్కల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తే పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడినట్టుగా తెలుస్తోంది. ఈ డబ్బుకు సంబంధించి ఏంటి డీటెయిల్స్? పోలీసులు అధికారులు ఎలాంటి సమాచారం ఇస్తూ ఉన్నారు? నిజానికి వరుస ఐటీ దాడులతో తమిళనాడు రాష్ట్రం ఉక్కిరిబిక్కిరవుతుంది. గడిచిన 4-5 నెలలుగా దాదాపు ప్రతి చోట కూడా తమిళనాడులో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా పిఎస్కే ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ పైన ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. నిజానికి ఈ పిఎస్కే ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ప్రభుత్వం గుర్తింపు పొందిన అనేక వర్క్స్ అంతా కూడా ఈ సంస్థ ద్వారా నిర్వహిస్తూ ఉంటుంది. పెద్ద ఎత్తున భవన నిర్మాణాలు, రహదారుల నిర్మాణాలంతా కూడా ఈ పిఎస్కే కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్వహిస్తుంది. దీని అధినేత పెరియస్వామి, అట్లాగే ఆయన కుమారులు ఈ సంస్థ నిర్వహిస్తున్నారు. అయితే తమకు అందిన సమాచారం మేరకు ఐటీ అధికారులు నిన్న రాత్రి పిఎస్కే ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. నిజానికి ఈ పిఎస్కే కంపెనీ తమిళనాడు రాష్ట్రంలోని నామక్కల్ ప్రధాన కేంద్రంగా ఉంది. తమిళనాడు రాష్ట్రం అంతా విస్తరించింది. మొత్తంగా 4 చోట్ల నమక్కల్తో పాటు మరో 3 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ ఐటీ సోదాల్లో 14,54,00,000 రూపాయల నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. ఇవంతా కూడా ఓ అట్టపెట్టెల్లో బాక్సుల్లో ఉన్న డబ్బుగా గుర్తించారు. మొత్తం 2,000 రూపాయల నోట్లు, అట్లాగే 500 రూపాయల నోట్లు ఉంది. మొత్తం 4 చోట్ల కలిపి 14,54,00,000 రూపాయలు సీజ్ చేశారు. అట్లాగే ఇందుకు సంబంధించిన ఎట్లాంటి ఆధారాలు కూడా ఐటీ అధికారులు లభించలేదు. ప్రధానంగా పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారు అనేది ప్రధానంగా పిఎస్కే సంస్థ మీద ఉన్న అభియోగం. ఈ నేపథ్యంలోనే ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి దాదాపుగా పెద్ద మొత్తంలో నగదుకు ఆధారాలు లేవని, రసీదులు లేవని గుర్తించారు. అట్లాగే వాళ్ళ రికార్డ్స్ అంతా కూడా ఏదైతే పిఎస్కే కన్స్ట్రక్షన్ కంపెనీ రికార్డ్స్ అంతా కూడా పెద్ద మొత్తంలో సీజ్ చేయడం జరిగింది. మొత్తం ఈ 14,4,5 కోట్ల రూపాయల డబ్బుకు ఎట్లాంటి ఆధారాలు, రసీదులు లభించలేదని ఐటీ అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఆ సోదాలు ఇంకా కూడా కొనసాగుతూనే ఉన్నాయి. థ్యాంక్ యూ మురళి.